ఒబెడార్ప్ లోని ఒక చర్చిలో ఆయన ఒక సహాయ ఫాస్టర్ గా ఉండి క్రిస్మస్ కోసం అనేక దినాల నుంచి ప్లాన్ చేసి ఏర్పాట్లు చేస్తున్న సమయంలో రేపటి దినాన కృష్ణమయం దగ్గరకు వచ్చిన సమయంలో ఆ చర్చిలో ఉన్న సెయింట్ నికోలస్ గారి యొక్క కీబోర్డ్ పనిచేయటం ఆగిపోయింది. మోర్ గారికి చాలా టెన్షన్ పెరుగుతా ఉంది. ఎందుకంటే రేపు ఉదయాన్నే ఈ యొక్క క్రిస్మస్ ప్రోగ్రామ్ జరిగించాలి. ఈ 2 సంవత్సరాల క్రితం ఆయన రాసిన ఒక కవిత్వం ఆయన గుర్తుకొచ్చింది. ఆ కవిత్వం ఏంటంటే స్టిల్లే నాచ్ హిలేగే నాచ్. అదేనండి, దాన్నే ఇంగ్లీష్ లో సైలెంట్ నైట్ హోలీ నైట్ అనే సాధారణమైన కవిత్వం ఆయన గుర్తుకొచ్చుతా ఉంది. వాళ్ళు పాడుతూ ఉంటే అక్కడ ప్రేక్షకులందరూ ఆ పాటకి వాళ్ళు పాటలో ఉన్న పదాలకి వాళ్ళు హృదయాల్లో తాకబడి వారందరూ మైమర్చిపోతూ ఆ పాటను ఆస్వాదిస్తూ వాళ్ళు దేవుని స్తుతిస్తున్నారంట. ఇంకే అవకాశం లేదు, ఏమవుతుందో అని కంగారు చెందిన ఆ పరిస్థితిలో దేవుడు అలాంటి సమయంలో కూడా అద్భుతాలు చేసి ఆయన ఊహించిన కార్యాలు చేయగలడని ఆ పాట ద్వారా నిరూపించాడని దేవుడు స్తుతించాడు. ఆ పాట ఆ ప్రాంతంలోనే కాకుండా ప్రపంచ దేశాలకు వ్యాప్తి చెంది సైలెంట్ నైట్ హోలీ నైట్ అంటే మినిమం తెలియని వారు అంటూ ఎవరుండరు. అలాంటి అద్భుతమైన పాటగా ఆ ప్రపంచ దేశాలకు ప్రఖ్యాతి చెంది